ఇక వీడి తల్లి వీడి పేరు పైడి తల్లి అని పెట్టింది. వీడు రాళ్ళు కొడుతూ ఉంటాడు. ఈ మధ్యన కొత్తగా పెళ్ళయింది. భార్య అంటే వీడికి చాలా ఇష్టం. కానీ భార్య కన్నా వీడికి చాలా ఇష్టమైంది ఇంకోటి ఉందండి, అదే దొబ్బి తింటాం. వచ్చే బాధ్యత నాది. ప్రసాదం పెట్టిస్తాను, మీకే చెప్పేది. జాతరకి జాతరకి ఒక్క నిమిషం మామినాడికి వచ్చేస్తాను. ఏమో మంగా సూర్య వాళ్ళు వచ్చారే, జాతర పిలుస్తున్నారే, వెళ్ళొస్తానే, ఒప్పుకోయే. వెళ్తావు మొఖం చూడు, ఎందుకు వెళ్ళవు? పెద్ద జమీందారు కదా, తినమరిగిన కొడి ఊరంతా తిరిగిందని చెడు తిరుగులు తిరగడానికి అలవాటు పడ్డాలు ఇంటి పట్టున ఎందుకుంటారు? చేనులో దాపురించింది, ఎక్కడికి వెళ్ళి చచ్చిపోవచ్చుగా, ఇక్కడ ఉండి మా ప్రాణాలు తీసుకుపోతే. వెళ్ళొస్తానే, ఒప్పుకోయే. సరే వెళ్ళి త్వరగా వచ్చేయి. సరే ముసలమ్మ ఇంట్లోనే చచ్చింది, పేపర్లు దీన్ని చచ్చిపోయిన వాటి వస్తే బాగుంటుంది. వీడు వచ్చేలోగా బయట తిరిగి ప్రసాదం తినేస్తాడు రా. సర్లే ఎరా బండా వెళ్దామా? ఏం సరి బాగున్నావా? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. ఇంట్లో దాంతో కూడా బయట ఇళ్ళతో కూడా సర్లే వెళ్ళిస్తాను గాడి. ఎరా మొత్తం తినేస్తున్నావా? అసలు ఏ పనులు గెలుస్తుంటే ఇవా తీసుకా ముసల్దాన్ని చెప్పుకో. నువ్వు పదా, జాతర మొదలైంది, పదా. వెనకెళ్ళరా. కాలం చేయటా అట్లా చూడు. వారు తిక్కలోడా ఆడు చూడరా, ఇది స్పీడ్ రేస్ కాదు, స్లో రేస్. అందుకే మీ అత్త ఎప్పుడు చెప్తాను. అరే బావా, వచ్చే జాతరకి ఇదే టీం మీద మన మనకి గెలవాలరా. యారా ఇక్కడ ఓడిపోయింది సరిపోలేదా? వీళ్ళని తీసుకెళ్లి ఊర్లో కూడా ఓడిపోయావనుకో, ఊర్లో వాళ్ళందరూ గాండి జుమ్మేస్తారు. మరి ఎవరిని పిలుద్దాంరా? ఉన్నారుగా ఉప్పాడ టీం వాళ్ళు, ఎప్పుడు పిలిచినా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంటారు. ఈసారి జాతర కూడా వాళ్ళనే పిలుద్దాం. మనం గెలిచినట్టు ఉంటది, ఊర్లో కాళ్ళు ఎగరేసి తిరిగినట్టు ఉంటది. ఏమంటారా, పిలుద్దామా? ఏంట్రా అలా చూస్తారు? నాకు తెలిసిందేది నేను చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. వాడు చెప్పింది కరెక్టరా, ఈ జాతరకు ఉప్పడ టీం వాళ్ళని పిలుద్దాం. రే పక్కెళ్ళాగరా, నువ్వు రోజు కాల్చే బీడీలో సగం పొగ నేనే పిలిచలేక చస్తున్నా. సర్లేగా నీ డబ్బులు ఇచ్చే. నీ అబ్బా ఏంట్రా ఇది? ₹1 ఈ బీడీది. రూపాయి అయితే ₹10 ఇస్తావేంట్రా? నువ్వే కదరా అన్నావు సగం పొగ నువ్వే పిలుస్తున్నావు అందుకని. ఏ ఎటకారమా? కాదురా, గొడ్డు కారం. ఎదవా ఈ జాంకాయలు ఎప్పుడు జాంకాయలు ముట్టుకోదు. ఏంట్రా బయట ఇక్కడ? దమ్ము కొట్టడానికి వచ్చాను రా. నువ్వెక్కడికి? నేను జాతరకు రా, వస్తావా? లేదురా, సుబ్బిగడితో చిన్న పని ఉంది, నువ్వు వెళ్ళి నేను తర్వాత వస్తాను. సరేరా. వెళ్ళరా. గట్టి కట్టరా. అదే ఇటు అడుగు.
ఏంటారా ఎవరు? ఒరే బండ సచ్చినోడా, దున్నపోతలో పెరిగినావు, పుట్టిన కూడా కొట్టడం శాత కదరా సచ్చినోడా, నీ బతుకు సెడా. కనబడేలా కట్టండి రేయ్ పిచ్చోళ్ళు అనుకున్నావు వీళ్ళంతా తెలిస్తే కుమ్మేస్తారా ఒట్టురా చచ్చిపోయిన మా మీద ఒట్టు నువ్వు ఉట్టు కొట్టు మరి ఒక్క దెబ్బతో మాత్రం ఎత్తి పగిలిపోద్ది మొన్న ఒకసారి సింగిల్ టీ అడిగితే ఉన్నది ముసలి పీనుగా. అందా అంతే ఆడి కోరికెందుకు కాదన్నాడు సరిగట్టు కట్టండి కట్టండి. రేయ్ కనిపిస్తుందా? లేదురా ఇప్పుడు చూడు. ఇప్పుడు కనబడుతుంది. నీ అబ్బాయి ఇంకా కట్టలేదురా. ఓహో ఏంటే నీ అల్లునికి గంటలు కడుతున్నారు, కొంపదీసి ఉట్టిగాని కొడతాడా? ఆడి మొక్కం ఆ సచ్చినోడికి ఇంట్లో ఉట్టే అందదు, ఇక గంటలు కడితే కొట్టి కొట్టినట్టే. ఎలా పైడిగా రేయ్ కొట్రా కొట్టు, నువ్వు మగోనవైతే కొట్రా, నీకు శాతమైతే కొట్రా. రేయ్ కంచాల దగ్గర కాదు నీ పెట్టాము, ఇక్కడ చూపించరా. కొడతా కొట్రా కొడతా కొట్రా కొడతా కొట్రా సచ్చినోడా. కొడతానే ఇకపోతే మన కాలి కన్నారా వచ్చినాడు. ఎన్నో ఏళ్ళ నుంచి ఉట్టిని కొట్టి గెలుచుకున్న ఒకే ఒక వ్యక్తి. మరి ఈసారి కూడా మన కాలి కన్నారా కొడతాడో లేదు చూద్దాం. మన వాళ్ళు ఉత్సాహపడి తిప్పుతున్నారో 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 తిప్పుతున్నారో. తొలేరా గట్టుడే. అరే 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 వెళ్ళొస్తానే. ఏమండి ఏంటి బంగారం? మీ ఆట చూడాలని నాకు ఆశగా ఉందండి, నేను మీతో వస్తానండి. అది కాదు బుజ్జి, కుర్రాలతో నేను ఆడడానికి పోతున్నాను, తోడుగా నేను తీసుకెళ్తే బాగుంటుందా చెప్పు? అర్థం చేసుకో బుజ్జి, సరేనా? మిగతా విషయాలు నేను వెళ్ళొచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి నవ్వు బంగారం? అరే 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 అసలే ఈదిలో కుర్రోళ్ళు ఎక్కువైపోయారు, ఎదవలు. వెళ్ళి తలిపేసుకో పో. ఏమండి ఏంటి బంగారం? ఆడేటప్పుడు జాగ్రత్తగా ఆడండి, తగలరాని చోటు తగిలితే. నీకు నీ సమస్య, నాకు నా సమస్య. ఏం కాదు కానీ నువ్వు లోపలికి వెళ్ళు. ఈ పైడి తెలిగాడు ఏ ఊరు వెళ్ళట్లేదురా, ఈయనే ఉంటున్నాడు. రే ఏంట్రా వీళ్ళు ఇంకా రాలేదు? రే పైడి గట్రా చూడండి రావని ఇప్పుడు ఎలా ఆట పట్టిస్తాను. సోరీ రారా బయట తెల్లి. ఏంట్రా మీ ఆవిడ ఒంటరిగా వదిలేసి వస్తామా? అవును, నువ్వెందుకు అడుగుతున్నావు? ఏం లేదురా, తోడుగా ఎవరు లేరు కదా, ఊరికే తెలుసుకుందామని. నువ్వు ఆడడానికి వస్తున్నావు కదా. లేదురా, నాకు చిన్న పని ఉంది, అది చూసుకొని పొద్దున్నే వచ్చేస్తా. ఓయ్ నువ్వు వస్తున్నావు అంతే. చూసారా వీడికి ఎంత భయం. ఏయ్ ఎట్టకారమా? దేవుడు ఇంకా రాలేదారా? గణేష్ గారిని తీసుకురావడానికి వెళ్ళాడరా. పొద్దున్న లేస్తే కబడ్డీ కబడ్డీ అని ఊరి మీద పడి తిరుగుతారు. కబడ్డీ అంటే కబడ్డీ, ఇంకోసారి కబడ్డీ అన్నావా కాలు ఇరగొడతా. లోపలికి వెళ్ళిచావు. అబ్బా వీడొకడు దొబ్బేస్తున్నాడు రా బాబు. ఏయ్, నువ్వు ఆగు. రేయ్ కంచేపు రా, వస్తున్నారా లేదా? అన్న ఇంకా ఇద్దరు రావాలన్నా, వచ్చేస్తున్నారన్నా. ఉన్నోళ్ళతో ఆడుకోండి రా. అన్న 2 నిమిషాలన్నా వచ్చేస్తారన్నా. అదిగోరా దేవుడు వస్తున్నాడు. ఎంతసేపు రా? అదిగో నువ్వు వచ్చేసారు. ఏంట్రా ఒకటి వచ్చావు? గణేష్ గారు వాడు రాడ్రా. ఏంట్రా నువ్వు అనేది? అవునరా, వాళ్ళ నాన్న ఇంట్లో పెట్టేసి తాళం వేసేసాడు. రే మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? అరే మామ నేను వెళ్ళొస్తాను, ఈసారైనా మ్యాచ్ గెలుచుకొని రండి. రేపు ఇంటిగా ఒక్కడు తగ్గాడురా. అయితే నేనా? మా అత్త చంపేస్తుందిరా. వీడితో ఏంట్రా మాటలు? రేయ్ మనకి ఆడియన్స్ ఉన్నారా, 11 మంది చప్పట్లు కొట్టారు. పని చూడరా. బోత్ ద టీమ్స్ బిమ్లీ టు రైట్. కబడ్డీ 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 కబడ్డీ. అరే ఇది ఆడడం అవసరమా? చూసుకోవాలి కదమ్మా. 1 పాయింట్. తెలుసా కొడతాడని?
నీ అబ్బ కనబట్లా చెవులు దొబ్బేరా ఈ బస్ గ్రౌండ్ తీసుకొచ్చి అనవసరం కబడ్డీ ఆట ఆడిచ్చారు దీనికన్నా అంత తిట్లే బాగుండేది ఈ అబ్బ! అవునురా, దీని తర్వాత మళ్ళీ నేరుగా వెళ్ళాల్సింది ఉండోడు అవుతాయారా వాడు వెళ్ళాలరా కొంపు తీసి సరే కుమ్మేస్తారేమోరా నేను కాదురా. సెలెక్ట్ చేసింది కామెడీ సినిమా చూస్తున్నట్టు ఉంది అరుగో బాగా ఆడతారని ఆయన సెలెక్ట్ చేశారు. కర్మ రే పెంటిగా ఆ, మొదటి గీత మీద ఒక కాలు పెట్టి రెండో కాలు పైకెత్తాలి నాకు తెలుసులే. కబడ్డీ 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 అరే పైడిగా కరెస్టా కబడ్డీ చూసారా 6వ తరగతిలోనే ఏంట్రా ఓ లవ్వా పైడి పైడి ఇది ఏ క్లాస్ రా 6వ తరగతిరా ఏ మా బుడ్డది 2 మా వాడు 4 నేను 6 ఈ విషయం తెలిస్తే మా వాళ్ళు ఎంత సంతోషపడతారా పడుకున్న వాడిని లేపి ఈ విషయం నాకే చెప్పాలరా నాకు ముందే చెప్పాడురా ఎరా శేఖర్ ఆదిగాడు ఇంకా రాలేదేంట్రా? అదివరా ఆడు సైకిల్ మీద వస్తున్నాడు. అది స్కూటరే. ఆడి డబ్బా బట్టి కన్నా సైకిల్ బెటరా. ఏంట్రా అందరు ఇక్కడ మీటింగ్ పెట్టారు పైకి అర్జెంటుగా రమ్మన్నారు. మన ఊరు ప్రెసిడెంట్ రాజీనామా చేశాడు, నిన్ను ప్రెసిడెంట్ చేద్దామని. రిఫ్యూజ్. ఆపండి ఏం లేదురా, ఈ రోజు రాత్రి నుండి కబడ్డీ పోటీలు జరుగుతున్నాయట్రా. ఎక్కడ్రా? రాజమండ్రిలో రా. ఎవరు చెప్పారా? పక్కూర్లో అమ్మూరుగాడు పోస్టర్ చూస్తాడంటరా. ఫస్ట్ ప్రైజ్ 30,000 బాబు. బాగుందిరా, మొదటిదానికి మొగులేడు కానీ కడదానికి కళ్యాణం అన్నాడంట. అలా ఉంది మీ వరుస. చిన్న చిన్న ఆటలే ఓడిపోతున్నాం. ఇంకా లేదు బంకా లేదు. 30,000 అంటారా, ఆడదాం. ఇంకెన్ని రోజులని ఇలా చిన్న చిన్న ఆటలాడతాం. అలాంటి ఆట గెలిచినా ఉన్న ఒక్కటైనా ఆడకపోతే బాగోదు కదా. అరే మావా, సూర్యగారు చెప్పేది నిజమేరా? రే ఇవన్నీ కుదరవలేరా. బయలుదేరక ముందే ఫిల్మెంట్ పోయిన బల్బులా మాట్లాడుకురా. అరే ఎంట్రీకే చాలా డబ్బులు అడుగుతారా? ఇంట్రెస్ట్ డబ్బులు నీకు కడతా కదా. కడతాడు. ఎంట్రీ ఫీజు నువ్వు కడతావు సరే, వెళ్ళి రావడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఓ సోది కొట్టకరా. లోడుతో లారీలన్నీ రాజమండ్రి వెళ్తుంటాయి. అదే లారీలో వెళ్దాం. అదే లారీలో వచ్చేద్దాం. మరి ఉండటానికి మనం అక్కడికి వెళ్ళేది కాపురాలు పెట్టడానికి కాదు. అయినా ఇదంతా అనవసరం. నువ్వు వస్తావా రావా? సరే వెళదాం లేరా. రే ఇలా చూడండి, ఇంతకుముందు మనం గెలిచామా ఓడామా వదిలేయండిరా. కానీ ఈసారి మాత్రం మనం గెలిచి తీరాలరా. ఏంట్రా ఫీజు ఆలోచిస్తున్నావు? అందరం గెలవడం ఓడడం గురించి ఆలోచిస్తున్నాం కానీ మన ఇళ్ళలో పంపిస్తారంటావా? ఎవరింట్లో వాళ్ళు ఒప్పిద్దాంరా. రే మా అమ్మ గురించి మీకు తెలుసు కదరా. మీ అయ్య ఉన్నన్నాళ్ళు కబడ్డీ కబడ్డీ అంటూ సంసారాన్ని ఎడకు తెచ్చిపోయాడురా. ఇప్పుడు నువ్వు కూడా అదే మొదలెట్టావా? పోరా పో, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఉన్న ఒక్క కొడుకు కూడా చచ్చాడు అనుకుని నీళ్ళు వదిలేసుకుంటాను. తండ్రి విఘ్నేశ్వర, నువ్వే నా కొడుకు తోడుండాలయ్యా. ఏంటే కొడుకు ఆడటానికి వెళ్తుంటే ఏడుస్తావేంటి? ఈడు ఆడటానికి వెళ్తున్నాడో లేక మిలిటరీకి వెళ్తున్నాడో తెలియక నేను చాలా బాధపడుతున్నాను. ఓవే తెలుగు తక్కువదానా. వీడి ఆకారానికి మిలిటరీలో కాదు కదా, కనీసం మున్సిపాలిటీలో కూడా తీసుకోరు. అమ్మా వెళ్ళి మంచిలు తీసురా. ఒరేయ్, నువ్వు ఇప్పుడు వచ్చి ఏ పోటీలోనూ గెలవలేదు. ఈ పోటీల్లో కూడా గెలవని నాకు ఖచ్చితంగా తెలుసు. ఏంటన్నా ఓ చేత్తో బొట్టు పెడుతూనే అప్సకనంగా మాట్లాడతావు? ఒరేయ్, నేను అన్నంత మాత్రాన్ని మీరు ఓడిపోతారేట్రా? అయినా మీకు ఓటమి అలవాటేగా. నాన్న, ఆటలో ఓటమి గెలుపు ముఖ్యం కదరా. ఓడినా పర్వాలేదు, పలానా వాళ్ళు వచ్చి ఆడి మా టీంకి ముచ్చెమటలు పట్టించారని అవతల వాళ్ళు చెప్పుకోవాలి. అదిరా మొగతనం అంటే. అడ్డగాడిదా పోస్టర్ సరిగ్గా చూడలేదా? పక్కూరి టీంలో ఆడడానికి వెళ్ళేదని. సరుకులు తెస్తుండగా బస్సులు సరిగ్గా కనపడలేదురా.
ఇంత దూరం వచ్చినా అంతా వేస్ట్ అయింది, అంతా వీడి వాళ్ళే. రేయ్ నేను కావాలని చేశానా? సర్లే ఇప్పుడు ఏం చేద్దాం? పరోటాలు తిందామా? ఆకులేస్తుందిరా. పదండి.